సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 11వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను మోక్ష మార్గం టీవీ ఛానల్స్ ద్వారాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు ఈ కార్యక్రమములను ప్రచారం చేయుచున్నామండి. ఈ కార్యక్రమాలను చూసిన ప్రతి ఒక్కరూ మీరు చూడండి, మీకు నచ్చితే అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. నా 58 ఏళ్ల అనుభవం గురించి 2 పార్టులుగా ఈ 11వ ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టు దిట్లవారి మేనిఫెస్టోలో 7 మాట్లాడే 7 మాటల గురించి, రెండవ పార్ట్లో దిట్లవారి మేనిఫెస్టోలో 7 అంశముల గురించి 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాట చూసినట్లయితే
మరి 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటున్నటువంటి మా చిన్న మేనమామ గోరింకల కుటుంబరావు ఫ్యామిలీ కప్పరులో ఉండే ఫ్యామిలీ. మా చిన్న మేనమామ, మా మేనత్త వారు కూడా ఉండే ఇల్లు పురుగుడిసెనే. మా చిన్న మేనమామ ప్రతిరోజు గేదెలను తోలుకుని వెళ్ళి మరి ఆ గేదెలకు వచ్చిన పాలను తీసి ఆ ఊరిలో ఉన్న అందరికీ అమ్మటం. అంతే మాత్రమే కాకుండా మా మేనత్త మాత్రం పుల్లల పొయ్యి పైన వంట చేయటం, కిరసనాయిలతో దీపముట్టి వెలిగించి ఇంటిలో పెట్టడం, మరి కట్టుకోవటానికి కూడా సరైన బట్టలు లేకపోవటం, వారికి 2 కుమారులు పుట్టినప్పటికీ 2 కుమారులను కూడా సరిగ్గా చదివించలేకపోవటం. ప్రతిరోజు కూడా మా మేనమామ పొలాలకు వెళ్ళటం, గేదెలు మేపటం, మరి తోలుకుని రావటం, ఆ పాలు తీయటం, ఆ పాలను అమ్మటం. ఇదే పరిస్థితి మా 3వ మేనమామ అయినటువంటి గోరింకల కుటుంబరావు ఫ్యామిలీ. నేను వెళ్ళినప్పుడు నన్ను కూడా ప్రేమగా చూసి నాకు వెళ్ళటానికి రావడానికి ఛార్జీలు డబ్బులు ఇచ్చి నన్ను అంత ప్రేమగా చూసినటువంటి మీ పూర్వీకులైన మా పూర్వీకులైన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రభునందు నిద్రించినటువంటి మా 3వ మేనమామ గోరింకల కుటుంబరావు పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. 2వ మాట చూసినట్లయితే 2వ మాట వారసులు మాట్లాడే మాట. మరి దిట్ల ముత్యాలు వారసుడైనటువంటి దిట్ల సంపత్రావు మా నాన్న 22 ఏళ్ళుగా ఇన్ని రకాలుగా ఎన్ని పనులు చేసిన పూరుగుడిసెలో ఉండే పరిస్థితి మాత్రం మాకు మారలేదండి. మా నాన్న ఇంకొక కష్టఫలి ఏంటంటే పొలాలలో కూరగాయలు పండించటం. వంకాయలని, బెండకాయలని, బీరకాయలని, దోసకాయలని, ఆనపకాయలని అనేక రకాలైన కూరగాయలు పండించి అమ్మటం. ఈ రకంగా కూరగాయలు పండించి అమ్మినా కానీ మా అమ్మ పరిస్థితి మాత్రం మారలేదు. ప్రతిరోజు పొలాల పొయ్యి పైనే వంట చేయటం, కిరసనాయిలతో దీపం ముట్టి వెలిగించటం, ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళటం. ఇదే పేదరికంలోనే మా నాన్న 22 ఏళ్ళు వయసు నాకు వచ్చే వరకు కూడా ఆ పురిగుడిసెను మాత్రం మార్చలేదు. ఎలా ఈ రీతిగా మా నాన్న మా అమ్మ ఇటువంటి పనులు చేసి నన్ను పెంచినందుకు మరొక్కసారి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 3వ మాట పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ సువార్త సేవ చేస్తున్నటువంటి పాస్టర్లకు మరి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అటువంటి పాస్టరు సేవ చేసే సంఘములో అప్పుడు ఒక సంఘ పెద్ద మాత్రమే నేను చూడటం జరిగింది. అలాగా ఆ రోజుల్లో అటువంటి సంఘ పెద్దగా ఉన్న సంఘ పెద్దలకు, పాస్టర్లకు మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 4వ మాట పాస్టర్ల వారసులు మాట్లాడే మాట. మరి ఈ రోజుల్లో పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పాస్టర్లు వారసులుగా పుట్టినటువంటి వారు గొప్ప సువార్త సేవ చేస్తున్నారు. మరి ఈ రోజుల్లో అనేక సంఘాలలో 7 పెద్దలు, ఒక ట్రెజరరు, చిన్న ఒక 500 మంది లోపు వచ్చే సంఘాలు మాత్రమైతే 7 సంఘ పెద్దలు, ఒక ట్రెజరరు మాత్రమే ఉండటం నేను చూశాను. అలాగే అనేక పెద్ద పెద్ద చర్చెస్లో అయితే సంఘ పెద్దలతో మాత్రమే కాకుండా వచ్చిన కానుకలు లెక్కేయటానికి అనేక గ్రూప్స్ ఉంటాయి. మరి సంఘానికి వెళ్ళేవారిని ఒక క్రమబద్ధీకరణలో కూర్చోబెట్టడం ఒక టీం ఉంటుంది. అలాగే వచ్చిన వెహికల్స్నని చక్కగా పెట్టడానికి ఒక టీం ఉంటుంది. వచ్చిన వారికి మరి కానుకలు వేయమని కానుకల కవర్లు ఇచ్చే వారు ఒక రకమైన టీము. ఇలాగ సంఘాలలో పెద్ద పెద్ద 1,00,000కు పైన వచ్చే సంఘాలలో అనేక మంది మరి సంఘ పరిచర్యలో దేవునికి పాలిభాగస్తులుగా, సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న వారందరికీ కూడా మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, అటువంటి గొప్ప గొప్ప సేవ చేస్తూ ప్రభునందు నిద్రించినటువంటి
మరి దైవ సేవకులకు మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 5వ మాట, పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. పుట్టుక క్రైస్తవులు మరి 50 ఏళ్లకు పూర్వం పుట్టుక క్రైస్తవులుగా ఉండి మరి చేసినటువంటి ప్రార్థన అది ఎంతో గొప్ప ప్రార్థన. వారు వారమంతా కష్టపడి ఒక ఆదివారం మాత్రమే వేరే బట్టలు వేసుకొని సంఘానికి వెళ్ళి వారు వేసుకున్న బట్టలను చూసే ఆ గ్రామస్తులమైన మేము వీరు ఈ కుటుంబం చర్చికి వెళ్ళి వస్తున్నారు అని అనుకునేవాడిని. అటువంటి బొట్టు లేకుండా వచ్చే క్రైస్తవులు ఎవరు వచ్చినా కానీ నేను మాత్రం ఎదురు వెళ్ళేవాడిని కాదు. నా దృష్టిలో బొట్టు లేకుండా ఉన్న క్రైస్తవుల్ని నేను విధవరాలు, భర్త చనిపోయిన విధవరాల కింద అనుకునేవాడిని. అటువంటి మరి నాకు వరుసకు మరి అక్క అయితే అక్కతో అనేవాడిని, అక్క బావగారు ఎప్పుడు చనిపోయారని అడిగేవాడిని క్రైస్తవుల్ని. అదేంటి తమ్ముడు అలాగంటున్నావు అంటే, మరి బొట్టు లేదు కదా, విధవరాలుగా కనిపిస్తున్నావు, అందుకోసమే అలాగ అడిగాను అక్క అనేవాడిని. అయితే అంత పేదరికంలో ఉన్న, అంత మరి పురుగుడిసిలో ఉంటూ కూలి పని చేసుకుంటూ అటువంటి క్రైస్తవులను చూసి నాకు ఆ యేసుప్రభుని నమ్ముకోవాలని కానీ యేసుప్రభు మాట మాత్రం మాట్లాడేవాడిని కాదు. మాట మాత్రమే కాదు, ఆ క్రైస్తవులు నాకు ఎదురొస్తే నేను వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. ఆ పుస్తకాలు తీసుకుని 2-3 కిలోమీటర్లో నేను స్కూల్కి వెళ్ళేవాడిని. అటువంటి పుట్టుక క్రైస్తవులు వస్తే నేను ఎదురు వెళ్ళేవాడిని కాదు. అటువంటి పుట్టుక క్రైస్తవులు ఆ రోజుల్లో చేసిన ప్రార్థనలకు మరొక్కసారి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 6వ మాట, పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట చూసినట్లయితే ఈ రోజుల్లో పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ వారసులుగా గొప్పగా మరి దేవుడు ఆశీర్వాదంతో తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితంగా ఆశీర్వదించబడిన కుటుంబాల్లో ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో ఒకరికొకరికి మాట్లాడుకోవడం లేదు. మరి ప్రార్థనలకి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ కుటుంబంలో ఒక మాట్లాడే మాటకు కోపం వచ్చి ఆ మాట్లాడే మాట నచ్చగా ఒకే ఇంట్లో మాట్లాడుకోకుండా ఉన్నవారు ఎవరంటే ఆడపడుచు మాట్లాడే మాట వదినకు నచ్చక ఆడపడుచులు వదినలు మాట్లాడుకోకుండా ఉన్న కుటుంబాలు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా నేను చెప్పబోతున్నాను. అయితే ఆడపడుచు వదినలు మాట్లాడుకునే మాట నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నారంటే మీరు మాట్లాడే మాటను ఆ యేసుప్రభు శిలువలో పలికిన 7 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడే మాటలను మీరు పొదుపు చేయండి. దేవుని ఎక్కువగా మీరు స్తుతించడం ద్వారా మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ మనవరాళ్ళు ఎంతో గొప్పగా ఆశీర్వదించబడతారు. మరి మాట్లాడే మాటను మీరు పొదుపు చేసి దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తారని మరి నేను దేవుడు మాట్లాడే 7 మాటల గురించి చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే 7 మాటల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట మంచిదని, పాత నిబంధనలో 39 గ్రంథంలో ఉన్న 333 స్తుతించే వాక్యములలో 31వ స్తోత్రంతో అన్యజనులకు రాజయ్యున్న దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని స్తుతించుట మంచిది. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 18వ వచనం. దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట మంచిదని పత్రికా పాఠ్యములో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 32వ స్తోత్రంతో అత్యధికముగా చేయు శక్తిగల దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మహిమపరచుట మంచిది. ఈపీసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట మంచిదని సువార్త పాఠ్యములో 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 33వ స్తోత్రముతో ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచుట మంచిది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని 333 విజ్ఞాపన ప్రార్థనలలో 11వ విజ్ఞాపన ప్రార్థన ఏమిటంటే 250 రూపాయలకు హైదరాబాదులో నాకు అద్దీలు దొరకాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చటం మంచిదని 333 కృతజ్ఞత కానుకల ఇచ్చే వాటిలో 11వ రకమైన కృతజ్ఞత కానుక దేనికి ఇచ్చానంటే 250 రూపాయలు ఇంటి అద్దె కట్టినందుకు దేవునికి కృతజ్ఞత కానుక ప్రతి ఆదివారం ఇవ్వటం జరిగింది. దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని 333 కృతజ్ఞతాస్తుతులలో 11వ రకమైన కృతజ్ఞతాస్తుతి దేనికి చెల్లించానంటే 250 రూపాయలు అద్దెకు సంవత్సరం అంతా ఇంటిలో ఉన్నందుకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చటం మంచిదని 333 సాక్ష్యములలో 11వ రకమైన సాక్ష్యం ఏమిచ్చానంటే హైదరాబాదులో ఉద్యోగము లేక
యూసుఫ్ కూడా పోలీస్ క్యాంటీన్లో 6 నెలల వరకు ఇడ్లీ టీ తాగి ఉండే అనుభవం గురించి చెప్పి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం జరిగింది. ఈ రకంగా సిలువలో యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలకు 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించడం జరిగింది. మరి దేవుని దయతో ఈ రోజున 11వ ఎపిసోడ్లో 11వ మాట గురించి, 11వ రకమైన పూర్వీకుల గురించి 31, 32, 33 స్తోత్రములు చెప్పడానికి టీవీలో యూట్యూబ్లో చెప్పడానికి మరియు సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ మెంబర్ బ్యూలా జాన్ ఏలూరు వారికి నా ప్రత్యేకమైన దీవెనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 11వ ఎపిసోడ్ మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవారు చూస్తూ మరి అనేకులు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కట్టుచున్న చర్చీలకు మార్బుల్ గ్రానైట్ టైల్స్ కావాలని, మాకు ఫిట్టింగ్ చేయించాలని అనేక మంది ఫోన్లు చేస్తున్న వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. తప్పకుండా మీరు కట్టుచున్న చర్చీలకు మరి హైదరాబాద్ నుండి కానీ, మరి రాజస్థాన్ నుండి కానీ, గుజరాత్ నుండి కానీ డైరెక్ట్ ఫ్యాక్టరీ ద్వారా మీకు మెటీరియల్ సప్లై చేపించి చర్చిలలో మరి మార్బుల్ కావాలన్నా, గ్రానైట్ కావాలన్నా, టైల్స్ కావాలన్నా తప్పకుండా మార్బుల్ గ్రానైట్స్ పంపించి మా దగ్గరున్న 12 గ్రూప్స్తో పని చేయించి చేతి వృత్తితో సువార్త పరిచర్య నేను చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు మంచి మెటీరియల్ సప్లై చేస్తాం, మంచి వర్కర్స్తో పని చేయించి మీరు తప్పకుండా చేపిస్తానని ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమం చూస్తున్న మీ అందరి వరకు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆశ్చర్యకరమైన తండ్రి, ఈ రోజున 11వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న అనేక కుటుంబాలలో ప్రభా, స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ప్రభా, ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలకు జన్మనిచ్చినందుకు తల్లి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక కుటుంబాల ప్రభా ఈ రోజున కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకున్న వారిని, పూర్వ ప్రవేశాలు చేసుకుంటున్న వారిని, అలాగే బర్త్డేలు, పెళ్లి రోజు జరుపుకుంటున్న కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చే చిన్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే భార్యాభర్తలుగా మరి ఉద్యోగాల నిమిత్తమై మరి వెళ్ళి వచ్చినప్పుడు వారు పనిచేస్తున్న ఆఫీస్ చుట్టూ, వారు ఉంటున్న గృహం చుట్టూ, వారు వెళ్ళొచ్చిన వాహనాలపై మీ కాపుదల ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దయలు మీ కాపుదలలో కాచి కాపాడండి. అనేక కుటుంబాల్లో ప్రభా మరి కుమార్తెలు నాయన ప్రభా ఆడపిల్లలకు వివాహాలు జరగక ఏజ్ పెరిగిపోయి నాయన ప్రభా లావు పెరిగిపోయి ఏజ్ పెరిగిపోతున్నారని తల్లిదండ్రులు ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. అలాగే అనేక కుటుంబాల్లో ప్రభా కుమారులు మరి ఏజ్ పెరిగి తల వెంట్రుకలు ఊడిపోయి నాయన ప్రభా బట్టబురతో ఉన్నవారికి వివాహాలు జరగక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. అటువంటి వారిని మీరు దర్శించండి, వారి మార్గం సరళం చేసి వారికి వివాహాలు జరిగేటట్లు, వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరిగేట్లు సహాయం దయచేస్తుగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అనేక మంది నేను ప్రభు ఉద్యోగం లేక, పిఆర్ రాలేక అప్పులతో బాధపడుతూ ఉన్న కుటుంబాలని, అలాగే ప్రతి నెల ఈఎంఐ కట్టలేక బాధపడుతున్న కుటుంబాలని మీరు దర్శించండి. వారికి ఉన్న ఆ సంఖ్యలను మీరు కొట్టివేసి వారి కుటుంబంలో శుభకార్యాలు, సంతోషం, సమాధానం దయచేవలసిందిగా ప్రార్థిస్తున్నదండి. వారి దీని నిమిత్తమైతే ప్రభా ఏ మాట వల్ల అయితే ప్రభా విడిపోయిన కుటుంబాలు ఉన్నారు, విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, విడిపోయిన అన్న చెల్లెలు ఉన్నారు, విడిపోయిన అక్క తమ్ముళ్ళు ఉన్నారు, విడిపోయిన తండ్రి కూతురు ఉన్నారు, విడిపోయిన తండ్రి కొడుకులు ఉన్నారు అన్నాయన ప్రభా ఈరోజే ఆయన ప్రభా వారు మాట్లాడుకునేలాగా వారి కుటుంబంలో ఒకే ఇంట్లో ఉంటూ వారు చక్కగా మాట్లాడుకుని సంతోషం, ఆనందంతో ఉండేలాగా వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని మీ మెంటైన దీవుల ఆశీర్వాదాలకు కుమరించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 11వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 11వ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న క్రైస్తవ కుటుంబాలు మా టీవీ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను చూసి మీరు అనేకాలకు షేర్ చేస్తున్నందుకు మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న వారికి కూడా మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.